హాయ్ అండి, వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు బియ్యం పిండితో రొట్టెని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సేమ్ కాన్సెప్టే అండి. బియ్యం పిండి తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ వేసి సూపర్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ, లేకపోతే సాటర్డే నైట్స్ టిఫిన్ తినాలి అనుకున్న వాళ్ళు కానీ, ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాను, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, తర్వాత సొరకాయని ఇలా తురుముకున్నానండి. తర్వాత కొద్దిగా బీన్స్, క్యారెట్ వేసుకున్నాను. ఇలా పెద్దది ఒక డిష్ గిన్నెలాగా తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, తర్వాత శనగబేడలు, జీలకర్రని వేసుకొని బియ్యం పిండిని వేసుకోవాలండి. 1.5 కప్కి 2 రొట్టెల వరకు వస్తాయి. ఇలా నేను ఒక 3 or 4 కప్స్ వరకు వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, ఇలా సొరకాయని తురుముకొని వేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. పిండిని ఈ వెజిటేబుల్స్లోనే బాగా కలుపుకోవాలండి. కొద్దిగా హీట్ వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారిగా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మరీ జారుడుగా రాకూడదు, ఇలా కలుపుకుంటాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక పెన్నం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా తట్టేసుకోవాలండి. చేతికి ఆయిల్ అనుకుంటే బాగొస్తుంది, వాటర్ అనుకున్నా బాగొస్తుంది. ఇలా రొట్టెలకి పాత పెన్నాలు ఉంటాయి, చాలా బాగొస్తాయండి రొట్టెలు. ఇలా రొట్టె అంతా తట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు మూతను పెట్టేసుకోవాలి. ఒకే పెన్నంలో చేస్తే సరిపోదు కాబట్టి అది హీట్లోనే ఉంటుంది. అందుకనే నేను దోశ పెన్నాన్ని కూడా యూజ్ చేశానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా తట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 10 minutes తర్వాత తీసేసి మళ్ళీ కొద్దిసేపు పెట్టుకున్నాను. చివరన ఇలా రెడ్గా వస్తే అయిపోయినట్టండి రొట్టెని. చూసారు కదా, మరీ మాడకుండా బ్రౌన్ కలర్లో రొట్టె అంతా రెడీ అవుతుంది. ఇలా టర్న్ చేసినప్పుడు కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుంటే చాలు, మరీ ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రొట్టెని కొబ్బరి పొడితో కానీ, లేకపోతే ఏదైనా పచ్చళ్ళతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.